నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అటు గురు ఆయుర్ కేర్ ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అనేక అంశాలకు సంబంధించి ఇప్పటికే మీతో చర్చించడం జరుగుతుంది. అదేంతో అర్షములలు పైల్స్కి సంబంధించి డాక్టర్ ఉపేందర్ గారు ఇప్పటికే చాలా అంశాలని తెర మీద తీసుకురావడం, దీంతో పాటు ఈ మధ్యకాలంలో లేజర్ సర్జరీ అలాగే నాటు పద్ధతులు అవలంబిస్తూ ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ చేసుకుంటున్నారు. అసలు పైల్స్కి చికిత్స ఏంటి, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, దీని గురించి ఎంతమందికి అవగాహన ఉంది అనే అంశాలకు సంబంధించి డాక్టర్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. అలాగే మీరు కనుక పైల్స్ తోటి ఇబ్బంది పడితే మీరు ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ టైం డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు దానికి సంబంధించి మీరు పంపించిన ప్రతి క్వశ్చన్ ఆయన ముందు ఉంచడం జరుగుతుంది. దానికి సంబంధించి సొల్యూషన్స్ ఏంటి, తాత్కాలిక ఉపశమనం అంటే ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవాల్సిన అంశాలకు సంబంధించి కూడా ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. ఆల్మోస్ట్ ఫుడ్ వల్ల మన లైఫ్ స్టైల్ వల్ల ఇది పైల్స్ వచ్చే ఇబ్బంది ఉంటుంది. అలాగే కంప్లీట్ ఊరికే కూర్చొని పొజిషన్ ఉన్నా మోషన్ ఫ్రీగా లేకపోయినా ఇవి అనేసి ఒక కంటిన్యూటీ చెప్పారు. ఈ మధ్యకాలంలో ఏ స్టేజ్లో ఆపరేషన్ చేసుకోవాలి, అసలు పైల్స్ వస్తే ఖచ్చితంగా ఆపరేషన్ అనేది అవసరమా, ఒక్కసారి దీని గురించి చిన్న క్లారిటీ. ఫస్ట్ సెకండ్ స్టేజ్, ఈ రెండు స్టేజ్లకి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, దానికి ఆపరేషన్తో అవసరమే లేదు. మనకు మెడికేషన్ ఫస్ట్, సెకండ్ ఏంటి అంటే ప్రికాషన్స్. ఈ రెండింటితోటి మనం కంట్రోల్ చేయొచ్చు, 100% కంట్రోల్ చేయొచ్చు. దానికి ఏమి పెద్దగా అనాలిసిస్ చేసుకొని అది హోమియోలో తగ్గుతుందా, ఆయుర్వేదాలో తగ్గుతుందా, అలోపతిక్లో అనేసి వీళ్ళు వెళ్ళేసి స్కానింగ్ చేయించుకొని కన్ఫర్మేషన్ చేసుకుందాము, అది తగ్గితే మళ్ళీ వస్తుందా, వచ్చిన దానిపైన ఇంకోటి వస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రైజ్ చేస్తుంటారు పేషెంట్స్. మనకు ఫస్ట్ సెకండ్ గ్రేడ్లో ఏంటి అంటే మీకు రప్చర్ అయినప్పుడు మాత్రమే పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఉంటుంది. చాలామంది చేసేది ఏంటి, బ్లీడింగ్ ఆగిపోతే పైల్స్ తగ్గిపోయాయి, లోపల పైల్స్ ఉన్నాయా లేదా అనేది వాళ్ళకి తెలియదు. ఓకే. సెకండ్ ఏం చెప్పాను, ఫిషర్తో కలిసి పైల్స్ ఉంటే అంటే ఫిషర్తో కలిపి ఉంది, సేమ్ సిమ్టమ్, పెయిన్ వస్తుంది, వాళ్ళు మోషన్ వెళ్ళినప్పుడు పెయిన్ ఉంటుంది, అదే కండిషన్లో బ్లీడ్ కూడా ఉంటుంది. అలాంటి కండిషన్స్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఓకే అది కూడా పైల్స్ ఏనేమో అనుకొని పైల్స్కి సంబంధించిన మెడిసిన్ వాడతారు. అంటే రీసెంట్గా నేను చాలామంది పేషెంట్స్లో సెంటినల్ పైల్స్ అంటే ఏంటి అంటే ఫిషర్ క్రానిక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫిషర్ కట్ అయిపోయి కంటిన్యూగా డిఫికేషన్ అంటే ప్రాబ్లం అయిపోయి, ఫిషర్ కట్ అయిపోవడం అంటే ఇప్పుడు మన ఆనల్ దగ్గర లోపలనా లేకపోతే బయట అంటే మలం బయటకు వచ్చే అక్కడే పాయు అంటాం అంటే ఆనస్ ఎండింగ్ పోర్షన్ లో కట్ అవుతుంది. అదేమవుతుంది కంటిన్యూగా డీప్ గా కట్ అవుతుంది. ఓకే, అంటే ఆ ప్రెషర్ తోటి ఒకే ఏరియాలో చాలా సార్లు మల్టిపుల్ టైమ్స్ రప్చర్ అవ్వడం వల్ల ఆ స్కిన్ ఏమవుతుందంటే ముందుకు సాగి కొద్దిగా హార్డ్గా మారుతుంది. దాన్ని సెంటినల్ పైల్ అంటారు. అది పైల్ కాదు, ఫిషర్ క్రానిక్ స్టేజ్ అనమాట. ఓకే. అది స్కిన్ ట్యాగ్ అని కొంతమంది రాస్తారు, దాన్ని కూడా స్కిన్ ట్యాగ్ అంటారు. అంటే స్కిన్ ట్యాగ్స్ చాలా రకాలు ఉన్నాయి, లాస్ట్ టైం చెప్పాను. కొన్ని హెమరాయిడ్స్ లోపల బ్లడ్ క్లాట్స్ అన్ని తగ్గిపోయిన తర్వాత కూడా స్కిన్ వీక్ అయిపోయి మెత్తగా తగులుతూ ఉంటుంది. ఈ సెంటినల్ పైల్ ఏంటి అంటే ఫిషర్ క్రానిక్ స్టేజ్. అది కూడా పైల్ అనుకొని వీళ్ళు పైల్స్ లాగా కనిపిస్తుంది, మాంసం ముద్దలాగా ఉంది, హార్డ్గా ఉంది అనేసి దానికి అనుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. బట్ అది ఫిషర్ క్రానిక్ స్టేజ్ అని తెలియదు. ఓకే. సో వీళ్ళు ఏం చేస్తుంటారు, ఆ ఇంటర్నల్ పైల్స్ ఏమో దానివల్ల స్కిన్ బయటకు వచ్చేసి అది ఎక్స్టర్నల్ పైల్ లాగా అనిపిస్తుంది అనుకొని ఈ పైల్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ దానికి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, అది ఇన్ఫెక్ట్ అవుతుంది. కొంతమంది అతి తెలివికి వెళ్ళేసి ఏం చేస్తారు అంటే అంటే అతి తెలివి అంటే ఎవరిది అంటే ఈ ప్రాక్టీస్ నాటు వైద్యాలు చేసేవాళ్ళు, మేము పైల్ స్పెషలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కట్ చేస్తారు, అది రిమూవ్ చేస్తారు, ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూడరు. ఓకే. ఏదైనా ఉంటే కొద్దిగా పస్ అలాంటిది ఏమన్నా కనిపిస్తే దాన్ని రైన్ చేసి దాని మీద ఏదైనా మెడిసిన్ అప్లై చేయడము, లేకపోతే దానికి కూడా మేము ఆయుర్వేదాలో డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి, వీళ్ళే ప్రిపరేషన్ చేసి చెప్తుంటారు, ఇది పెట్టుకోండి తొందరగా మాడిపోతుందని, ఇలాంటివి చేస్తారు. ఇలాంటివి చేయడం వల్ల ఏమంటే అది ఇన్ఫెక్షన్ అయిపోయి అక్కడే యాప్సెస్ ఫామ్ అయిపోయి కొంతమందికి అది హోల్ పడిపోతుంది. పడిపోయి దాని తర్వాత ఏమవుతుందంటే రెక్టమ్ వీక్ అయిపోతుంది. ఓకే. కొంతమందికి టైట్ అయిపోతుంది. ఈ యానల్ స్టెనోసిస్ అంటే ఆ మోషన్ ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోవడము, ఆ దగ్గరికి వచ్చేసి ఆ మోషన్ వెళ్ళే టైంలో
ఆ ట్రాక్ ఓపెన్ అవ్వక చాలా పెయిన్ వస్తుంది, ఓకే. పెయిన్ చాలా పెరిగిపోతుంది. కొంతమందికి ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల ఉండే కండరాలు ఏవైతే ఉంటాయో ఆ కండరాలలో ఒత్తిడి ఎక్కువైపోయి అవి నొప్పిగా ఉంటాయి. మీరు కూర్చోడానికి అంటే నార్మల్గా కూర్చోడానికి కూడా చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఎందుకు అంటే ఆ కండరాలు ఏమైపోతాయంటే నొప్పి ఎక్కువ పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి విన్నది ఏంటంటే ఆ చుట్టూ ఉన్న ట్యాగ్స్, స్కిన్ ట్యాగ్స్ ఉంటాయి కదా, వాటి వల్ల కూర్చోలేకపోతారు. ఎందుకంటే అవి సైజ్ పెరుగుతూ ఉంటాయి. ఆ స్కిన్ ట్యాగ్ వల్ల కూర్చోలేరు. లోపల పెయిన్ కన్నా స్కిన్ ట్యాగ్స్ తోటి వచ్చే పెయిన్ ఎక్కువ అని విన్నాను. నిజమా అది? స్కిన్ ట్యాగ్స్ ఎప్పుడు పెయిన్ ఉండవు కానీ పెరుగుతూ ఉంటాయి అంటారు. పెరుగుతాయి, బట్ ఇరిటేషన్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది. ఓకే. ఇచ్చింగ్ కూడా ఎప్పుడు ఉంటుంది అంటే చెమట ఎక్కువ పట్టినప్పుడు, మీరు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు బాగా దురద పెడుతుంది. ఆ దురద పెట్టినప్పుడు వీళ్ళు రప్చర్ చేస్తారు, మల్టిపుల్ టైమ్స్ వాష్ చేసుకుంటారు, అప్పుడు పెయిన్ అనిపిస్తుంటుంది. అంటే వాటిని కదిలిస్తేనే, అది కూడా కంటిన్యూషన్ పెయిన్ ఉండదు. స్కిన్ ట్యాగ్స్ ఎప్పుడు హార్మ్ఫుల్ కావు. అవి సైజ్ పెరిగిన చాలామందికి చాలా సెంటీమీటర్స్ పెరుగుతుంటాయి. బట్ అది స్కిన్ ట్యాగా ఇది సెంటినల్ పైల్ అనేది వాళ్ళు కొంచెం ఐడెంటిఫికేషన్ చేసుకోలేదు. ఓకే. అది మన ఎగ్జామినేషన్ చేసినప్పుడు మాత్రమే బయటపడుతుంది. అంటే ఇప్పుడు యానల్ లోపల నుంచి వచ్చే పెయిన్ ని తట్టుకోలేక కూర్చోలేరు, అంతేనా? అంతే. ఓకే. బయట ఉన్న స్కిన్ ట్యాగ్స్ తోటి దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి మనకి ఈ పిరుదులు అంటారు కదా, బటక్స్ ఉంటాయి కూర్చోడానికి, వాటర్లో ఉండే కండరాలు ఏవైతే పైన ఉంటాయో అవి కూడా కొంచెం కంఫర్ట్ ఉంటుంది అనమాట. వీటికి ఏమైపోతుంది అంటే కంటిన్యూగా డిఫికేషన్ చేసి వాటర్లో కూడా వాప్ వచ్చేసి స్టిఫ్గా అయిపోతాయి. టైట్గా ఉండడం వల్ల వాళ్ళు కూర్చున్నప్పుడు, నార్మల్గా కూర్చున్నప్పుడే ఆయన చుట్టుపక్కల ఉండే మజిల్స్ అవన్నీ వాప్ ఎక్కువైపోయి నొప్పి ఎక్కువ కావడం జరుగుతుంది. ఓకే. అది క్రానిక్ కండిషన్, అంటే కాంప్లికేషన్. వీళ్ళు చేసే నెగ్లెక్ట్కి ఏమవుతుంది అంటే అది కాంప్లికేట్ అవుతుంది. అది ప్రాపర్ మెడికేషన్ ఏంటి అంటే మీరు మెడిసిన్ తీసుకోకుండా ఇవన్నీ ఏంటి మనం మేనేజ్ చేస్తున్నాం. అంటే బ్లీడింగ్ ఆగిపోవడానికో, లేకపోతే అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ లాగా కనిపిస్తుంది కంట్రోల్ అవ్వడానికో, అవి చాలామంది మెడిసిన్స్ వచ్చాయి. ఇప్పుడు ఆన్లైన్లో డైరెక్ట్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ఇది పెట్టుకొని రాలిపోతాయి అనేసి, ఈ క్రీమ్ రాసుకుంటే తాగండి అనేసి అని. ఇలాంటి వల్ల ఏమవుతాయి అంటే అవి ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. మీకు ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ వల్ల ఓకే మీరు అన్నారు మెడిసిన్ లేదు సార్, నేను ఎక్స్టర్నల్ అప్లై చేయించాము, ఏదన్నా వాడాము అన్నారనుకోండి, అది లోపల ఊండుగా మారిపోతే అది ట్రాక్ ఫామ్ చేస్తూ సైనస్ అన్న ఫిస్టులా అన్న తయారవుతుంది. ఓకే. అది కాంప్లికేటే కదా. ఇప్పుడు మీరు అన్నట్టు పైల్స్ ఉంటే సైనస్ వస్తుందా? 100%. ఎందుకు అంటే అది వూండ్ ఫామ్ అయింది, మీకు ఒకసారి పైల్ హీల్ అవ్వలేదు, రప్చర్ అవుతూ వచ్చింది, మీకు పెయిన్ అంత తెలియట్లేదు, సెన్సేషన్ ఏదో స్టూల్ పాస్ అయినప్పుడు చిన్నగా పెయిన్ అనిపించింది, మీరేమనుకున్నారు సరే పెద్ద నొప్పి ఏం లేదు కదా స్టూల్స్ పాస్ చేసినప్పుడే, ఆ రప్చర్ అయిపోయి అది వూండ్ లాగా తయారైంది అనుకోండి, అది చిన్నగా ట్రాక్ ఫామ్ చేస్తూ ఫిస్టులా లాగా బయటకు వచ్చేస్తుంది. ఓకే. అది సెకండ్ ఓపెన్ అవుతేనే ఫిస్టులా, అవ్వకుండా కొన్ని ఏమైపోతాయంటే ఎంతవరకు అయితే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందో అదొక చిన్న సైనస్ ట్రాక్ లాగా ఫామ్ అయిపోయి లోపల అలా ఉండిపోతుంది. అది ఫర్దర్ కంటిన్యూకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కావడానికి, ఈ డిఫరెంట్ డిసీజెస్ రావడానికి కారణమవుతుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఆ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, పైన మనకు ఏదైనా అప్లికేషన్స్, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తారు, దాని మీద అప్లై చేస్తే తొందరగా తగ్గిపోతుంది అని చూస్తారు. అది మా దగ్గరకు వచ్చిన తర్వాత చెక్ చేస్తే చాలామందికి ఎక్కువ మోతాదులో ఫిస్టులాస్ రావడానికి ఇదే రీజన్. ఓకే. అంటే ఎనాలిసిస్ ఎలా ఉంటుందంటే ఫిస్టులా అంటే బయట ఏదో యాప్సెస్ ఫామ్ అయిపోయి ఇంటర్నల్గా ఓపెన్ అవుతుంది, ఇంటర్నల్ నుంచి కూడా ఎక్స్టర్నల్ ఓపెన్ అయ్యే కేసెస్ ఉంటాయి. అంటే లోపలే పుండులాగా తయారైపోయి చిన్నగా ట్రాక్ ఫామ్ అవుతూ బయటకు వచ్చే ఉంటాయి, బయట యాప్సెస్ తయారైపోయి అది చిన్నగా ట్రాక్ ఫామ్ చేస్తూ లోపలికి ఓపెన్ అయ్యే కేసెస్ కూడా ఉంటాయి. ఇది రెండు కరెక్టే. ఓకే. బట్ మీరు అన్నట్టు ఫస్ట్ సెకండ్ గ్రేడ్ పైల్స్కి ఏమి ట్రీట్మెంట్ అవసరం లేదు అనుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి.